హాయ్ అండి అందరికీ ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి. మనం ఈరోజు మా టెర్రస్ గార్డెన్కి వచ్చామన్నమాట. మీ ముందున్న మొక్క చూసారా అండి, గులాబీ మొక్క. ఇది మొత్తం చీడ వచ్చిందండి. మొక్క కొన్నప్పుడే ఇలానే ఉండే, చూడలేదు సరిగా. మరి ఇలా చీడ పీడల నివారణకైతే ఒక మంచి సొల్యూషన్ తోటైతే మీ ముందుకు వచ్చామండి. ఇదిగోండి చూసారా, ఇది ఏంటంటే బేకింగ్ సోడా అన్నమాట. ఇది మనం 1 లీటర్ నీళ్లకు 1 స్పూను బేకింగ్ సోడా కలపాలన్నమాట. ఈరోజు మనం 2 లీటర్ల నీళ్లు తీసుకున్నాం కాబట్టి 2 స్పూన్ల బేకింగ్ సోడా వేసామండి. వేసి వాటర్ మొత్తం బేకింగ్ సోడా వాటర్లో మొత్తం డైల్యూట్ అయ్యే విధంగా కలపాలన్నమాట. కలిపిన తర్వాత దాన్ని స్ప్రే చేసుకోవాలన్నమాట. మొక్కలకు మనం స్ప్రే చేయాలి. ఇట్లా స్ప్రే చేసినప్పుడు మొక్కలలో ఒక చీడపీడల నివారణ మాత్రమే కాకుండా ఇది పెస్టిసైడ్ అలాగే ఫంగిసైడ్గా కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఒక్కొక్కసారి వేర్లకు వచ్చే అటువంటి వేరుకుళ్ళు తెగుళ్ళు కానీ ఇలాంటివి వస్తాయి కదా, వాటి నివారణకు కూడా మనం బేకింగ్ సోడాను ఈ చెట్టు యొక్క మొదట్లో వేయవలసి ఉంటుందన్నమాట. అంతేకాకుండా మనకు ఎప్పుడన్నా కంపోస్ట్ తయారు చేసుకుంటాం కదా, చేసుకున్నప్పుడు ఒక డ్రమ్ములో మనం కిచెన్ వేస్ట్ కూరగాయల పెంట అంతా వేస్తాం కదా, వేసినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి స్మెల్ వస్తుందండి. అట్లా స్మెల్ రాకుండా ఉండాలంటే మనం ఈ బేకింగ్ సోడాను ఆ యొక్క డ్రమ్ము అడుగు భాగంలో కొంచెం వేసుకోవాలి, అలాగే మధ్యలో కొంచెం పైన కొంచెం వేసుకోవాలన్నమాట. చల్లుకోవాలి ఆ పౌడర్ని. అట్లా చల్లుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ కిచెన్ వేస్ట్లోంచి వచ్చే అటువంటి వాసన అనేది రాదండి. అప్పుడు మనకు చక్కగా చేసుకోవచ్చు అన్నమాట. అన్ని కిచెన్ వేస్ట్ తోటి ఈ కంపోస్ట్ అంతా తయారు చేసుకోవచ్చు. చూసారా ఈ బేకింగ్ సోడా అనేది ఎంత బాగా ఉపయోగపడుతుందో. ఇది ఆకుముడత, అలాగే వేరుకుళ్ళు, అలాగే తెల్లనల్లి అంటారు కదా, ముఖ్యంగా మందార మొక్కలకు బాగా చూస్తాం మనం తెల్లనల్లి. అలాగే చిన్న చిన్న పెయిన్లు పడతాయి, చామంతి మొక్కలకు కూడా చిన్న చిన్న పెయిన్లు పడతాయి చూడండి చిగుర్లకు. అట్లా మనం దాన్ని పేనుబంక అంటారు. అట్లా మనం ఎన్ని రకాల వైరస్లు అలాగే ఎన్ని రకాల పురుగులు ఇలాంటివి రాకుండా నివారించడానికైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి బేకింగ్ సోడా అనేది. అయితే మనం మొక్క ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఈ బేకింగ్ సోడా వాటర్ని ప్రతి 15 రోజులకు ఒకసారి స్ప్రే చేయడం వల్ల మొక్కలకు ఎలాంటి చీడపీడలు సోకవన్నమాట. అయితే పురుగులు ఆల్రెడీ గుడ్లు పెట్టిన అటువంటి సిచ్యువేషన్లోనే మనం ఈ బేకింగ్ సోడా నీళ్ళను స్ప్రే చేయడం వలన అప్పుడే నశించిపోతాయి అవి, ఇంకా పురుగు దాకా అవి తయారు కావన్నమాట. కాబట్టి మనం ప్రతి 15 రోజులకు ఒకసారి మొక్కలన్నిటికీ కూడా ఇది స్ప్రే చేసుకోవాలండి. ఇది ముఖ్యంగా టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళకైతే చాలా చాలా యూస్ఫుల్ టిప్ అండి ఇది. ఇది ఏంటంటే ఈ పూల మొక్కలకు అలాగే కూరగాయల మొక్కలకైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఒక్కొక్కసారి మొక్కలలో ముఖ్యంగా పూల మొక్కలు పూలు మొత్తం విచ్చుకోవండి, హాఫ్ విచ్చుకుంటాయి అన్నమాట. అప్పుడు అలా సగం సగం ఎందుకు విచ్చుకుంటాయి అంటే ఆ మొక్కలకు వైరస్లు అలాంటివి సోకినప్పుడు మొక్క యొక్క పూలు మొత్తం విచ్చుకోవు, ఓపెన్ కాదనమాట. అప్పుడు మనం ఈ బేకింగ్ సోడా వాటర్ని మనం స్ప్రే చేసినప్పుడు పూలన్నీ చక్కగా విచ్చుకుంటాయండి. దాంట్లో ఉన్నటువంటి వైరస్లు కానీ అలాగే దానికి ఉన్నటువంటి చీడపీడలు కానీ అన్నీ పోతాయి అన్నమాట. ఇదిగోండి, ఇది కనకాంబరం మొక్క ఇందాక చూసారు కదా, కనకాంబరం చెట్టు యొక్క ఆకులు అయితే మొత్తం క్లోజ్ అయినాయండి. ఆకుముడత తెగులు సాకింది దానికి కూడా మనం ఈ బేకింగ్ సోడా అనేది స్ప్రే చేసుకోవడం జరిగిందనమాట. కాబట్టి ఇది చాలా యూస్ఫుల్ అండి. చూసారా,